అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నాం కదా. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది దీని మీద. ఇది రెండో వీడియో పార్ట్ 2. ఎవరైనా చూడని వాళ్ళంటే దాన్ని ఒకసారి చూసి వీడియోని లైక్ చేయండి. నాకు ప్రోత్సహిస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా చేస్తుంటాము. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధిని తాము నిర్వహించాలని కోర్టులు విధించే రిట్ ఏదంటే, సో మన ఆప్షన్స్ వచ్చేసి హెబియస్ కార్పస్, మాండమస్, సెర్సియరీ, కోవారెంట్. సో మాండమస్ అనేది మనకి ఇక్కడ డూ యువర్ వర్క్ అని చెప్తుంది అనమాట. సో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మనకి వాళ్ళ విధిని సరిగా చేయకపోతే కోర్టులు విధించే రిట్టే మాండమస్ రిట్ విధించి వాళ్ళని పని వాళ్ళు చేయమని చెప్పేసి కోర్టులు ఆదేశిస్తాయి అనమాట. ఈ కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది అన్నారు. ఖరీఫ్ పంట కానిది అని పెట్టుకోండి. సో వరి, వేరుశెనగ, పత్తి, పైవన్నీ కూడా ఖరీఫ్ పంటలే అనమాట. ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలు. ఖరీఫ్ పంట ఏదంటే ఖరీఫ్ పంటలు పైవన్నీ. ఈ కింది వాటిలో ఏ అనేది భారతదేశంలో జన్మించదు. సో కింద కొన్ని నదులు ఇచ్చినాడు, వాటిలో భారతదేశంలో జన్మించిన నదులు ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి సట్లెజ్ నది, చినాబ్ నది, నర్మదా నది, గోదావరి నది. సో సట్లెజ్ నది అనేది మనకి చైనాలో పుట్టి భారతదేశం మరియు పాకిస్తాన్ ద్వారా ప్రవహిస్తుంది. సో ఇది ఎక్కువగా మనకి పంజాబ్ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చైనాలో జన్మిస్తుంది, భారతదేశంలో కాదు. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే మన ఆప్షన్స్ వచ్చేసి ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్. సో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి మనకి బీహార్ రాష్ట్రంలో అక్షరాస్యత కలిగి ఉందన్నమాట. క్వాడ్ దేశాలు కూటమిలో భాగస్వామ్యం కాని దేశం ఇది. ఆప్షన్స్ ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా, బంగ్లాదేశ్. సో మనకి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా కలిసి క్వాడ్ అనే కూటమిని ఫామ్ చేయడం జరిగింది బయలేటరల్గా ఏదన్నా కోఆర్డినేషన్ కోసం. బంగ్లాదేశ్ అనేది ఈ కూటమిలో లేదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బంగ్లాదేశ్. ఈ కింది వారిలో భారతదేశంలో అతి తక్కువ సరిహద్దును కలిగి ఉన్న దేశం ఏది? సో ఆప్షన్ చైనా, పాకిస్తాన్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్. ఎక్కువగా వచ్చేసి మనకి బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల చైనా సరిహద్దు వచ్చేసి 3488, పాకిస్తాన్ వచ్చేసి 3323, నేపాల్ 1751 కిలోమీటర్లు, మయన్మార్ 1643 కిలోమీటర్లు, భూటాన్ 699, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 106 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో ఎన్ని కిలోమీటర్లు పంచుకుంటుందంటే 106. ఎక్కువగా పంచుకునే దేశం ఏదంటే మనకి బంగ్లాదేశ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చైనా అని. చైనా కాదు, బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. ఏకపౌరసత్వం గురించి తెలియజేసే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? సో భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సింగిల్ సిటిజన్షిప్ గురించి తెలియజేస్తుందంటే ఆప్షన్స్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 28, ఆర్టికల్ 44, ఆర్టికల్ 52. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 సింగిల్ సిటిజన్ గురించి తెలియజేస్తుంది అనమాట. భారతదేశ పౌరులందరికీ భారతీయులు అనే ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట, పౌరసత్వం. చరిత్రకారుడైనటువంటి ఏవి స్మిత్ గారు ఈ కింది వారిలో ఎవరిని నెపోలియన్ ఆఫ్ ఇండియాగా వర్ణించాడు అని అడుగుతున్నాడు. మన ఆప్షన్ షాజహాన్, కుతుబుద్దీన్ ఐబక్, సముద్రగుప్త, చంద్రగుప్త మౌర్య. సో సముద్రగుప్తుని ఈయన ఏవి స్మిత్ అనే ఆయన నెపోలియన్ ఆఫ్ ఇండియాగా వర్ణించాడు అనమాట. సముద్రగుప్తుడు కరెక్ట్ ఆప్షన్. ఈ కింది వారిలో సరికాని జతను గుర్తించండి. సో ఒక కారణం ఇస్తాడు, దాన్ని ఎవరు చేశారో అని ఇస్తాడు. సో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు స్టార్ట్ చేసినారంటే లార్డ్ క్లైవ్ అనే ఆయన భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని అమలు చేసినాడు. సివిల్ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కార్న్వాలిస్. సో సివిల్ సర్వీసెస్ కూడా కార్న్వాలిస్ కరెక్టే. రైతువారీ పద్ధతిని థామస్ మున్రో, ఇది కూడా కరెక్టే. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్. సో ఈ 4 కూడా కరెక్టే. ఇవి ఒకసారి జంబ్లింగ్ చేసి అడగచ్చు, మనము చదువుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చి ఆల్ కరెక్ట్ అనేది కింద వాళ్ళు అన్ని కూడా కరెక్ట్ అనమాట. అన్ని కూడా కరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్, రైతువారీ పద్ధతిని థామస్ మున్రో, సివిల్ సర్వీసెస్ కార్న్వాలిస్, బెంగాల్ ద్వంద్వ ప్రభుత్వం వచ్చేసి లార్డ్ క్లైవ్. ఫిఫా వరల్డ్ కప్ని ఎక్కువ సార్లు గెలుచుకున్న దేశం ఏది? సో ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం ఎవరు గెలిచినారంటే అర్జెంటీనా. ఎవరి మీద గెలిచినారంటే ఫ్రాన్స్ మీద గెలిచినారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ సార్లు గెలిచిన దేశం ఏదంటే మనకి బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ వచ్చేసి ఎక్కువ సార్లు ఫిఫా వరల్డ్ కప్ని గెలుచుకుంది. సో ఫిఫా వరల్డ్ కప్ని బ్రెజిల్ ఎన్నిసార్లు గెలుచుకుందంటే 5 సార్లు గెలుచుకుంది. ప్రస్తుతం జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022ని ఎవరు గెలుచుకున్నారు అంటే అర్జెంటీనా. సో ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2022
ఎక్కడ జరిగింది? మీకు ఎవరికైనా ఐడియా ఉంటే గిన ఎక్కడ జరిగింది? ఆతిథ్య దేశం ఏది అని అడిగితే మీకు మీ ఆప్షన్స్ వచ్చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువు ఎవరు? సో, పొలిటికల్ గురువు ఆఫ్ మహాత్మా గాంధీ ఎవరంటే మన ఆప్షన్స్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి గోపాలకృష్ణ గోఖలే గారు మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువుగా భావిస్తారన్నమాట. ఈ కింది వారిలో ఈ కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించండి. సో, కొన్ని వాక్యాలు ఇచ్చాడు. వాటిలో ఏదైనా వాక్యం తప్పుంటే దాన్ని గుర్తించండి అని అడుగుతుండు. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారతదేశం జాతీయ గీతాన్ని ఎవరు రచించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారని చెప్తున్నాడు. నెక్స్ట్ రెండో ఆప్షన్ వచ్చేసి జాతీయ గీతం జనగణమన 1911 డిసెంబర్ 27 కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఆలపించారు. జాతీయ గీతం ఆలపించడానికి పట్టే సమయం 52 సెకండ్లు. జాతీయ గీతాన్ని రచించినందుకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి వచ్చింది. సో, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏది కాదు, సరికానిది ఏదంటే ఫోర్త్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈయన గీతాంజలి రచించినందుకు గాను నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చింది గీతాంజలికి, జనగణమన కాదు. జనగణమన ఇవన్నీ కూడా పాయింట్స్ కరెక్టే. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఆప్షన్స్ భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి జపాన్ వచ్చేసి మనకి హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది? సో, ఇది కూడా ఇంపార్టెంట్. రాబోయే వన్డే సిరీస్ వరల్డ్ కప్ కాబట్టి మనకి ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట ఇది. ఆప్షన్స్ పాకిస్తాన్, భారతదేశం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. సో, ఆస్ట్రేలియాలో మనకి ఆల్రెడీ ఒక సిరీస్ కంప్లీట్ అయింది. T20 వరల్డ్ కప్ జరిగింది కాబట్టి ఆస్ట్రేలియా కాదు. నెక్స్ట్ పాకిస్తాన్లో మనకి ఆసియా కప్ 2023 జరగబోతుంది. సో, 2023 ఆసియా కప్ ఎక్కడ జరగాలి అని అంటే పాకిస్తాన్. కానీ ఇండియా వెళ్ళనని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అది కూడా మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బిట్కి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియాలో వరల్డ్ కప్ 2023 జరగబోతుంది అనమాట. ప్రమాదంలో ఉన్న మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధి చేసిన యాప్ ఏమిటి? సో, ఏపీ సేవ, దిశ, స్పందన, ఈగలై. సో, దిశ యాప్ని మనకి ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు. దిశ యాప్ వేసుకోండి అని అడగడం చాలామంది. దిశ యాప్ మహిళల కోసం ఏర్పాటు చేయబడింది అనమాట. వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే గిన ఆ యాప్ ద్వారా కాల్స్ వెళ్ళేసి వాళ్ళకి రక్షణ చేకూరుస్తుంది ఆపద సమయాల్లో. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో, ఎన్విరాన్మెంటల్ డే వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారంటే ఆప్షన్స్ జూన్ 5, డిసెంబర్ 10, మార్చి 21, ఏప్రిల్ 15. సో, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి జూన్ 5వ తేదీ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు అన్నమాట. కింది వానిలో యుద్ధం జరిగిన సంవత్సరం తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. సో, యుద్ధాలు వాటి జరిగిన సంవత్సరాలు ఇచ్చినాడు. ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే గమనించండి అని అంటున్నాడు. గోగ్రా యుద్ధం 1529, కన్వా యుద్ధం 1527, పానిపట్టు యుద్ధం మొదటిది 1526, కళింగ యుద్ధం 1505. సో, ఇక్కడ కళింగ యుద్ధం అనేది తప్పు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 261 BCలో జరిగిందనమాట. కళింగ యుద్ధం తప్పుగా ఉంది. ఏ పథకంలో భాగంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఏ పథకంలో భాగంగా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు? సో, మనకి ఆప్షన్ చూసుకున్నట్టు చేయూత, వాహనమిత్ర, కాపు నేస్తం, నేతన్న నేస్తం. చేయూతకి ఎంత ఇస్తారంటే అమౌంట్ 18,750 రూపాయలు ఇస్తారు. వాహనమిత్రకి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇస్తారు. కాపు నేస్తం అనే పథకంలో భాగంగా మనకి 15,000 రూపాయలు ఇస్తారు. కాపు నేస్తం ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నేతన్న నేస్తంలో అమౌంట్ ఎంత ఇస్తారని అడిగితే ఒకవేళ నేతన్న నేస్తం 24,000 ఇస్తారు. ఓకే. జిల్లాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కువ మండలాలు కలిగి ఉన్న జిల్లా ఏదంటే మన ఆప్షన్స్ నెల్లూరు, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి. సో, మనకి ఇక్కడ నెల్లూరులో తక్కువ జిల్లాలు ఉన్నాయన్నమాట. 11 మండలాలు 11 మండలాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి అనంతపురం, నెల్లూరు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. 30-35 దాకా ఉంటాయి. తక్కువ ఉండేది అయితే విశాఖపట్నంలో 11 మండలాలు ఉంటాయి. ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.